ఈ రోజు ఒక కొత్త టీం ఆడబోతున్నారు. ఆ టీం కు పోటీగా కేరళలోనే ఈ పోటీకి సంబంధించి ఛాంపియన్స్ అయిన నీలం జెర్సీ టీం తో వారు తలపడబోతున్నారు. నీలం జెర్సీ చెందిన టీం ఇందులో పాల్గొంటున్నారు. ఆ టీం కు పోటీగా కొత్త టీం రంగంలోకి దిగింది. ఈ ఊరు అలాగే ఊళ్ళోని ప్రజలందరూ ఈ పోటీ కోసమే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సంగతి వాళ్ళకి బాగా తెలుసు. అందుకే వాళ్ళంతా చాలా నమ్మకంతో ఓటమిని అంగీకరించిన రెండు టీంలు చాలా తీవ్రంగా పోటీ పడుతున్నారు. శక్తిలా కృషి చేస్తున్నారు. విజయం కోసం కృషి చేస్తున్నారు. చాలా ముందు పట్టుకుంటూ ఉన్నారు. విజయం సమదేనన్న ధీమాతో ఉన్నారు. చూడండి ఇందులో ఓడిపోయారు. ఓటమి చెందారు. సారీ అన్నా. రే ఇంకా ఎంత దూరం? దగ్గరికి వచ్చేసామరా. ఇదిగో ఇక్కడ ఉన్నాడు. ఉన్నాడా? అని ఏం చేస్తున్నావురా? మీరెవరు రాకండి. పిచ్చి జారి పడ్డావంటే అంతే. ఓ సరాల చూడు. పిచ్చోడా, దూకి చావడానికి వచ్చినావు, జారి పడిపోతానని భయపెడుతున్నావేంట్రా? ఒరే అని నేను చెప్పేది గుర్తుంచుకో. మన జీవితంలో ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉన్నాయంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మంచి జరుగుతుందని అర్థం రా. మంచి జరుగుతుందిరా. దయచేసి రారా. జరుగుతుందిలే. ఇలా చెప్పే కదరా అందరూ కలిసి నా వెనకాల వీడియో తీసి లైవ్ లో వేశారు. రే ఆ శ్రీనాథ్ ఏదో తెలియక పొరపాటు చేశాడు రా. అందుకే నీ కాలు పట్టుకు క్షమాపణ అడగాలని అక్కడ కూర్చొని ఉన్నారా. ఏంట్రా తెలియకుండా తీసింది? నా వెనక వైపు దొరికిందిరా వాడికి. నువ్వేం తప్పు చేయలేదని మాకు తెలుసురా. ఏం జరిగినా మేము చూసుకుంటాంలే. నాతో ఉంటావు నువ్వు? తాడు లాగడానికి నాతో ఉంటావా? వదిలేయండిరా. చూసారు కదరా మన ఊరు వాళ్ళని. వాళ్ళు గెలిచిన దానికి అందరూ కలిసి చప్పట్లు కొట్టారు. నేను కూడా దించాలరా ఒక మంచి టీం ని. నువ్వు నాతో ఉంటావా? ఉంటావునా? నువ్వు ఏం పని చేస్తున్నా నీతో ఉంటావునా? చెప్పరా. మన జిల్లాలోనే మంచి టీం అవ్వాలరా. నువ్వు ఇక్కడ మర్చిపోలేదా? నేను వదలనురా. నువ్వు నాతో ఉంటావు కదా, లేకపోతే ఇక్కడి నుంచి దూకేస్తాండ్రా. మనది నంబర్ 1 టీం అవ్వాలి. దగ్గర రాకండి రా. ముందు నువ్వు మాట ఇవ్వు, తర్వాత కౌలు తీసుకో. మాటిస్తున్నాను. ఓకేనా? నువ్వు ఉంటావు కదా? ఉంటావు. ఉంటావా? ఉంటావన్నా. చాలా గొప్ప టీం అవ్వాలి. మనమే గెలవాలి. ఎప్పుడు జిల్లాలో మన టీం నంబర్ 1 అవ్వాలి. వాడికి మాటిచ్చి అక్కడి నుంచి తీసుకురావాలనే మేము ఆలోచించాం. కానీ అని ఇది చాలా సీరియస్ గా తీసుకున్నాడు. అరుస్తున్నా ఏదో పీడకలు వచ్చుంటుంది. జపం చేసి పడుకోరా అంటే అసలు మాట విండగా. తాగడానికి మంచినీళ్ళు తేనా? మంచినీళ్ళ 2 మూరలు తాడు ఒడబెట్టివు. అర్ధరాత్రి ప్రాణాలు తీయటం మొదలు పెడుతున్నాడు. నుదురు చూపించు, సిలివేస్తాను. ఏంటమ్మా అలా చేస్తున్నావు? వచ్చి పడుకుంటావా లేదా? వస్తున్నానండి. ఇంట్లో పొడి చేస్తావు కదా, పడుకోకుండా కళ్ళుని పొడి చేసి వెళ్తున్నావు. అసలు నిద్ర పట్టట్లేదు. చూసావుగా ఈ వీడియో చూడు, ఇలా లాగుతున్నారు. అలా లాగాలి. ఇంకా గట్టిగా తల కిందకి దించు. తల ఇలా ఉంచుకో. బాబాయ్ అంతే. లాగరా, గట్టిగా లాగు. బాబాయ్ ఏమైంది? అదేం లేదు, ఊరికే. అరే అనే ఎలా ఉన్నారు? ఎలా ఉంది మా టీము? ఇంకా సెట్ అవ్వాలి.
మీరు పాత స్టార్ అని నాకు తెలుసు. నేనేమి అంత పెద్ద స్టార్ని కాదులే. వాళ్ళు తాడిని బలంగా లాగుతున్నప్పుడు నేను ఆపోజిట్ టీంలో ఉండేవాడిని అంతే. నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు అసలు ఏ ధైర్యంతో మీ టీం పక్కన మీ ఊరి పేరు పెట్టుకున్నారు? అంటే ఏదో అవసరంలో. రే, ఈ ఊరికొక చరిత్ర ఉంది, తాడులాగే చరిత్ర. పాత ఆహా నీలూరు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? సూపర్ టీం అని విన్నాను. అంతేనా? ఒకప్పుడు నీలూరు అనే గ్రామం కేరళ మొత్తానికి తెలిసిందంటే ఆ ఆహా టీం వల్లే. అప్పట్లో జీవిచన్ ఆచార్య అతని టీము వస్తున్నారంటే కేరళలో ఉన్న ఏ టీం అయినా సరే భయపడిపోతుంది. ఆ భయంతో వాళ్ల కాళ్ళు వణికిపోతాయి. జీవిచన్ ఆచార్య శిక్షణ ప్రారంభించేది అడవి నుంచి. వదలొద్దు, వదలొద్దు. ఊరికి సంబంధించినంత వరకు మీరు కుక్కలు రా, కుక్కలు. మిమ్మల్ని అందరూ వాళ్ళు మనుషులుగా చూస్తున్నారంట్రా. మీరందరూ మగాళ్ళని వాళ్ళందరికి నిరూపించాలిరా. లాగండి. మిగతా టీముల కన్నా మీరే బలం ఉన్న టీములన్నీ నిరూపించండి రా. ఫ్రంట్ లో ఉండేది కొచ్చు. నా జీవితంలో నేను చూసిన బలమైన మొదటి పుల్లర్ అతనే. రెండో వాడు చెంగన్, తెన్కాసి నుంచి వచ్చిన సెల్వం కొడుకు, బలశాలి. తరువాత మాయావి జోమన్, తరువాత ఉల్లాస్, పైని పాపన్, నాయాడి అనీష్, ఇక చివరిలో పాకాన్ బిజు. రేయ్, ఇది సాధారణమైన ఆట కాదురా, పెద్ద పోరాటం. నేను, నువ్వు, వాడు, వీడు అందరం బతికున్నామని చెప్పే పోరాటం. ఒక్క ఓటమి చాలురా మనం అందరం చచ్చిపోయామని చెప్పడానికి. గుర్తుపెట్టుకోండి.
15 సంవత్సరాల పాటు కేరళలో ఉన్న టీంలన్నీ కూడా ఒక్కసారైనా వాళ్ళని ఓడించాలని వెంటపడి తిరుగుతుండేవాళ్లు. ఒకసారి కొచ్చు తెలియక తప్పు చేశాడు. టీం ఓడిపోయింది. కొచ్చు మోసం చేశాడని చెంగన్ అందరితో చెప్పాడు. ఆచార్య అది నమ్మారు. అలా కొచ్చుని టీం నుంచి పంపించేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకి అతను ఎక్కడికో వెళ్ళిపోయాడు. క్రమక్రమంగా ఆహా కనుమరుగైపోయింది. అలాంటి గొప్ప ఊరు నుంచి ఒక టీం వస్తోందంటే అంత తక్కువగా అంచనా వేయకండి. ఇది నా సలహా.